రోజులు గడిచిపోతున్నాయి. ఓవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా రెండు వైపులా తీవ్రంగా నష్టపోతున్నాయి. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై అమెరికా దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ నేవీని పూర్తిగా అంతం చేస్తామంటూ అమెరికా ప్రగల్భాలు పలుకుతుంది. చాలా తీవ్రమైనటువంటి దాడులు మనం చూస్తున్నాం. అత్యంత శక్తివంతమైన బాంబర్లతో అమెరికా అటాక్స్ కొనసాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద యుద్ధ విమానం FA-18S ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ 18S యుద్ధ విమానం 24 గంటలు విశ్రాంతి లేకుండా యుద్ధంలో పాల్గొంటుంది అంటూ మనం చూస్తున్నాం. అయితే భారత జలాల్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌకని ఇప్పుడు అమెరికా సబ్మరైన్ టార్పిడోతో పేల్చివేయడం పెద్ద సంచలనంగా మారింది. ఓవైపు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు చాలా కీలకమైనటువంటి అంశాలు కొన్ని. 24 షిప్స్ మేము ధ్వంసం చేసాం, ఎయిర్ ఫోర్స్ అంతా లేకుండా చేసాం, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసం చేసాం, 60% ఆఫ్ ది వాళ్ళకి సంబంధించినటువంటి 60% మిజైల్స్ ఇప్పటికే అయిపోయాయి. వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు చేతులు లేకుండా ఓన్లీ మొండెం మాత్రమే మిగిలింది అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. మరోవైపు చూస్తే ఇప్పటికే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ విరుచుకు పడుతూనే ఉంది. వరుసగా వాళ్ళ ఆయిల్ స్టోర్స్ అన్నీ డెస్ట్రాయ్ చేస్తుంది, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ లేకుండా చేస్తుంది, అమెరికాకి సంబంధించిన స్థావరాలని ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ వస్తుంది.